నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బుల్డస్లోని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాచార కమిషన్లో ఒక బీసీని నియమించకపోవడం దురదృష్టకరం. ప్రజాపాలనలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. కార్యకర్తల కోసం నా భార్య తాలిబొట్టును సైతం త్యాగం చేయడానికి సిద్ధం. బనగానపల్లె మినీ మహానాడులోని భావోద్వేగానికి గురైన మంత్రి జనార్దన్ రెడ్డి. ఏలూరు జిల్లాలో ఉపాధి హామీ పథక లక్ష్యాలను జూన్ 15వ తేదీలోపు పూర్తి చేయాలి. రాష్ట్రంలో జిల్లాలను 3వ స్థాయిలో ఉంచేందుకు కృషి చేయాలన్న మంత్రి నాదెళ్ల. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోలేము. ఏపీ మహిళా కమిషనర్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన రాయపాటి శైలజ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సమాచార కమిషన్లో ఒకరికి కూడా బీసీని నియమించకపోవడంపై బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు జుజల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అంటూ గొప్పగా చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని మండిపడ్డాడు. హైదరాబాద్ బషీర్బాగ్లోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంచార కమిషన్లో నియమించిన 6 సభ్యులు అగ్రనేతలుగా చెందిన వారు ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు పట్ల విపక్ష చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించి 48 గంటల్లోపు సమాచార కమిషన్లో బీసీలను నియమించకపోతే ఉద్యబేరి మోగిస్తామని జాజుల హెచ్చరించారు. బీసీల అరువులు కాలేదు, ఒక్క బీసీ కూడా లేదా తెలంగాణ రాష్ట్రంలో నియమించేందుకు అరువులే లేదా. అదే అగ్రవర్ణాలలో ఇద్దరిద్దరు మా బీసీలకైతే అర్హత లేదు. మళ్ళీ ఏమంటారు, ప్రజాపాలన 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 జరుగుతుందని. కానీ ఎక్కడుందో ప్రజాపాలన మీరే చెప్పాలి. ఇప్పుడు రాబోయేది కేంద్ర ప్రభుత్వం అంటుంది, అతి తొందరలో జమిలీ ఎలక్షన్ రాబోతుంది. కానీ మళ్ళీ ప్రజాపాలనలో న్యాయం జరగకపోతే సరే. ఇప్పుడు మేమేంతో కష్టపడి మొదలున్న ప్రభుత్వము బీసీలను ఆదరించలేదు, రిజర్వేషన్ పాటించలేదని రాహుల్ గాంధీ మాట ప్రకారం మేము అందరం కూడా బీసీ సంఘము మా గౌడ గారి సారథ్యంలో మేము ఎన్నో విషయాలు సపోర్ట్ చేసి పడ్డాం. కానీ ఇప్పుడేమో కులగణన అన్ని జరిగే కానీ అందుకే మా సీనన్న సారథ్యంలో బీసీలు అంటే మమ్ములని గౌరవిస్తే మేము మా గుండెల్లా పెట్టుకుంటాం ఎవరినైనా. కానీ మా జీవితాలతో ఆడుకుంటే నిప్పు లాంటి వాళ్ళు బీసీలు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, బీసీలు నిప్పు లాంటి వాళ్ళు. నిప్పు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఆ నిప్పుని వెలిగించుకుంటే మంచికి ఉపయోగించుకుంటే ఇంటి దీపమై ఇల్లంతా వెలుగునిస్తుంది. కానీ ఆ నిప్పుతో చెలగాట మాడితే నీ ఇల్లు మొత్తం అంటుకుంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏం తమాషానా? ఎందుకు ఇయ్యారు? మేము సమాచార కమిషనర్కు బీసీలు అంటరాని వల్ల మా పదవు మాకు అర్హత లేదా? బీసీలు చేసిన పాపం ఏంటి? రాహుల్ గాంధీ గారికి రేపు ఢిల్లీ పోయి చెప్తాం. రాహుల్ గాంధీ గారికి, అయ్యా మీరు పెడబొబ్బలు పెడుతున్నారు ఢిల్లీలో, దేశవ్యాప్తంగా ఒకటే పెడబొబ్బలు పెట్టుకుంటా ఉత్తుత్తి మాటలు చెప్తున్నారని మాకు అనిపిస్తుంది. ఉత్త మాటలు బంద్ చేయాలి. ఉత్తిత్తి మాటలు మాకొద్దు. కళ్ళబొల్లి మాటలు, మమ్మల్ని మస్కరించే మాటలు, అదేవిధంగా ఉత్తిత్తి మాటలు బీసీలకు వద్దు. మాకు ఆచరణ కావాలి. మేము ఎంత శాతం ఉన్నామో అంత శాతం పదవులు కావాలి. కులగణన చేసి నెత్తెలు కొట్టుకుంటానుక కులగణన ఏమిటి చేసిరు? కులగణన చేసి చూసి ముద్రవడానికి చేసిరా కులగణన చేసి కులాల లెక్కలు తీర్చినాక ఆ కులాల లెక్కల ప్రకారం ఆ వాటా చట్టబద్ధంగా రావాలనే కదా. చట్టబద్ధంగా రానప్పుడు మేము ఎన్నుకుంటాం సైలెంట్ గా. మేము ఎవ్వరిని వదిలిపెట్టాం. మాకు అన్యాయం జరిగితే మాకు మంచి చేసినప్పుడు బరాబర్ మంచి చేశారని మేము అంటాం. కానీ మాకు అన్యాయం చేసినప్పుడు మాత్రం
తిరగబడి వెంటాడి వేటాడతారు. బీసీలు అంటే చిన్న చూప, చులుకన, అంత తమాషన? 136 కులాలను అవమానిస్తారా? 136 కులాలలో ఎవరు బీసీలు అర్హులు దొరకలేదా? ఓన్లీ అగ్రకులాలే అర్హులా? సమాచార కమిషనర్గా అగ్రకులాలే అర్హులా? నేను రాష్ట్ర గవర్నర్ గారికి చెప్తున్నా, వీళ్ళ నియామకం ఎట్లా జరిగింది? వీళ్ళందరూ ఇప్పుడు నియామకం జరిగిన దాంట్లో ఎంత పొలిటికల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు? వీళ్ళు ఎలా స్వచ్ఛందంగా పనిచేసిరు? సమాచార ఇన్ఫర్మేషన్ కోసం ఎలాంటి పని చేసిరో ఒకసారి తెలుసుకోవాలి. మేము చెప్తున్నాం, మర్యాదగా ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇస్తున్నాం. మేము విజ్ఞప్తులు చేసి దండం పెట్టి దశకం పెట్టి వినతి పత్రాలు ఇచ్చేటువంటి జాతి కాదు మాది. ఆ జనరేషన్ కూడా కాదు మాది. వెనకట ఉన్నారు మా వాళ్ళు పెద్దలు, దండం పెట్టి దశకం పెట్టి వినతి పత్రాలు ఇచ్చిన వాళ్ళు అలాగా ఉన్నారు. మేము దండాలు పెట్టాము. మాకు అన్యాయం జరిగితే పీక విసుకుతాం, రాజకీయంగా బొంద పెడతాం. మాకు ఎవడు అన్యాయం చేస్తాడో వాళ్ళని రాజకీయంగా బొంద పెడతాం. ఇలా బీసీలంతా చైతన్యమైరు. ఏ గ్రామం పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ బస్తీకి పోయినా, అన్న ఎన్ని రోజులు ఈ రెడ్ల పాలన, ఎన్ని రోజులు ఈ వెలమల పాలన అని చెప్పి బీసీలు ఇలా సలసలసల మండిపోతున్నారు. కాబట్టి మర్యాదగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, 48 గంటల్లోగా మీరు చేసిన సమాచార కమిషన్లు పునఃసమీక్ష చేయాలి. మా బాలాజీ గౌడని చెప్పినట్టు మీరు పునఃసమీక్ష చేసి బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. ఇంకా 11 మందిని వేసే అవకాశం ఉంది సమాచార కమిషనర్గా. ఆ చట్టం వెసులుబాటు ఉంది. లేదంటే 9 మందిని వేసే అవకాశం ఉంది. ఇంకా 3 వేసే అవకాశం ఉంది. నేను అంటున్నా, చీఫ్ కమిషనరు అగ్రకులాలే, సమాచార కమిషనర్లు అగ్రకులాలే. ఎట్లా వేస్తారు? సామాజిక న్యాయం ఏది? ఇదేనా మీ సామాజిక న్యాయం? నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టుంది మీ సామాజిక న్యాయం. నోటితోటేమో తీయగా మాట్లాడుతున్నారు, కానీ అమల్లో మాత్రం నొసటితో వెక్కిరిస్తున్నారు. బీసీలను కిందంగా గిచ్చుతున్నారు, మీదంగా నవ్వమంటున్నారు. కిందంగా మాత్రం తొడపాశం పెడుతున్నారు మమ్మల్ని, మీదంగా మాత్రం నవ్వండి 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 అంటున్నారు. మీరు పునఃసమీక్ష చేసి ఇంకా 3కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ 3 బీసీలకే ఇవ్వాలి. ఈ చేసినటువంటి తప్పు పోవాలంటే, బీసీలకు చేసిన మీ అన్యాయాన్ని సరిదిద్దుకోవాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, నిజమే మేము బీసీలకు అన్యాయం చేసినాం, ఈ తప్పు సరిదిద్దుకోవాలని మీకు ఉంటే, నిజంగా బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఇంకా 3 సమాచార కమిషనర్గా బీసీలను నియమించాలి. సమాచార కమిషనర్గా ఇంకా 3 బీసీలను కనుక నియమించకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీసీలు యుద్ధ వేరి మోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో కోవెలకుంట్లలోని తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీచితే నంద్యాల పార్లమెంట్ సభ్యునిగా నేను గెలిచిన కార్యకర్తల కోసం నా భార్య తాలిబొట్టును సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. టీడీపీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం కష్టపడతానని ఆయన తెలిపారు. ఆ రోజు ఏది ఏమైనా కార్యకర్తలు బతకాలి, వాళ్ళ కోసం చేయాలి, వాళ్ళ త్యాగాల కోసం నన్ను నమ్మి నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు రాష్ట్రమంతా ఎదురుగాలికి ఇచ్చిన నంద్యాల పార్లమెంటు నన్ను గెలిపించినారనేటువంటి ఒకటే ఒక ఆనందం. ఆ యొక్క మీరందరూ చూపించినటువంటి ఆనందం అనేక సార్లు అనుకునేవాడిని, ఎవరి కోసం, ఎందుకు? ఇది నా ప్రజల కోసం. ఆఖరికి నా భార్య తాలిబొట్టు అక్కడ పెట్టి ధైర్యంగా మీకోసం ఉన్నాను. ఎందుకంటే మీ ప్రేమ అభిమానాలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే భయం కాదు. అక్కడ మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా మన కోసం పోరాడాడు. మీ దుర్మార్గులు, మీ దుర్మార్గ పరిపాలన గురించి ఎప్పుడు కూడా భయపడలేదు. ఆనందం. ఎస్, నా కార్యకర్తల కోసం నేను జైలుకి వెళ్తాను, నా కార్యకర్తలు నేను వదిలి వెళ్ళిపోవడం. ఇదే డిఎస్పీలు ఎస్పీలు వచ్చి అడిగారు, కార్యకర్తల కోసం నేను నిలబడతాను, నేనే జైలుకి వెళ్తానని చెప్పి నాతో పాటు 14 మందిని ఒకేసారి నేను జైలుకు పోవడం జరిగింది.
ఎప్పుడూ భయపడలే. రాత్రి పౌలు ఏసీలు ఉంటావు, ఏ విధంగా తట్టుకుంటావు అన్నారు. భయం లేదు. నా కార్యకర్తల కోసం షెడ్ ఇప్పి పండుకున్నాను. ఈగలు వచ్చినా కనపడినా భయపడలేదు, దోమలకు భయపడలేదు, దేనికి భయపడలేదు. అందుకే మీరందరూ కూడా నాతో పాటు నిలబడ్డారు. మీరందరూ కూడా ఇచ్చారు. ఈరోజు ఆ గౌరవం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తుకు తీసుకొచ్చింది. ఎక్కడ కూడా నంద్యాల జిల్లాలో గతంలో ఎవరూ చేయలేనటువంటి మంత్రి పదవి నాకు వరించింది. అది అందరూ మీ అందరి సహాయ సహకారాలు, మీరు ఇచ్చినటువంటి సపోర్ట్. ఏ ఒక్క నాయకుడు కాలేడు. కార్యకర్తల ధైర్యము, కార్యకర్తల కష్టము, మీరు ఇచ్చినటువంటి భరోసానే ఈ రోజు ఈ స్థానంలో నన్ను నిలబెట్టింది. ఈ రోజు అందుకే నేను కార్యకర్తలు అంటే ప్రాణం. ఏలూరు జిల్లాలోని ఉపాధి హామీ పథకం లక్ష్యాలను జూన్ 15వ తేదీలోపు పూర్తి చేయాలని నిర్దేశించిన జరిగింది అని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో జిల్లాలను 3వ స్థాయిలో ఉంచేందుకు ఉద్యాన సాగు ప్రధానమైన భాగమని, దీనిపై దృష్టి పెట్టుకొని చర్యలు తీసుకుంటామన్నారు. 5 ఎకరాల లోపు రైతులకు ఆయిల్ పామ్, కోకో పంటలను వేసేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అందించాలని అధికారులకు ఆదేశించారు. ఉన్న కెనాల్స్ అన్నింటినీ కూడా డీసిల్టింగ్ ఏ విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, త్వరితగిన పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుగా ఆ సబ్జెక్ట్ టేకప్ చేశాం. ఖచ్చితంగా రాబోయే 25 నుంచి 30 రోజుల్లోపు అనేక అంశాలపైన గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించిన కొన్ని నియోజకవర్గాల వారిగా సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సారించి కేవలం కాలువ పూడికి తీయడమే కాకుండా డీసిల్టింగ్ అనేది పక్కాగా జరిగితే కింద దిగువ ప్రాంతాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక కార్యాచరణ ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జాతీయ హామీ ఉపాధి పథకం కింద మన జిల్లాలో ఎన్ని పని దినాలు ఇప్పటివరకు పూర్తయినాయి, ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు టేకప్ చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగా హార్టికల్చర్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి 5 ఎకరాల లోపున్న రైతాంగానికి హార్టికల్చర్కి ప్రధానమైన భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి దానిపైన దృష్టి సారించమని సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం, రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఎక్కువ మంది పిల్లలు చేరేటట్టు ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్స్తో ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావడానికి ఒక వారం ముందే ప్రక్రియ మొదలు పెడతారు. కానీ మన జిల్లాలో ప్రత్యేకంగా వీలైతే ఇమీడియట్గా సోషల్ మీడియా ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా ఎక్కువ మంది బిడ్డలు మన ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటట్టు మనం ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ప్రభుత్వ మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయో వాటి గురించి గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించారు. ఆ మోడల్ స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్ని తల్లిదండ్రులకు తెలిపే విధంగా ఒక ప్రక్రియ చేస్తే తప్పకుండా ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారనేది దానిపైన కూడా మేము ఫోకస్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొన్ని కొండ ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాస్లో అదే జూన్ ఆఖరికల్లా పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ మేము టేకప్ చేసాం. వీటితో పాటు ఏలూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అది ఇంకా పటిష్టం చేసుకుని ముందుకెళ్ళడానికి అక్కడ కొత్తగా మనకు వచ్చిన ఈ ట్రాన్స్ఫర్ విధానంలో మేము జమ చేసాం. ప్రత్యేకంగా నేను ఇంకోసారి చెప్తున్నాను, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 8,40,000 మెట్రిక్ టన్నులు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం చేసుకున్నాం. అదేంటంటే జిల్లాలో ఉన్న ఇన్కంప్లీటెడ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 25% కన్నా ఎక్కువగా పనులు, ఆ విధానాలు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు అనే ఆలోచన ఎవరికి ఉన్నా కూడా దాన్ని మానుకోమని చాలా స్పష్టంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా పనిచేయాలని. ఎందుకంటే పత్రికల్లో వస్తున్న వార్తలు, బయట వస్తున్న సమాచారం దేనికైనా సరే మేమే దానికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, బాధ్యత తీసుకోవాలి, ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేయాలి. అంతేగాని ఇష్యూస్ దాటివేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఎవరు కూడా దాంట్లో భాగస్వాములు కాకూడదని ఈరోజు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీలో నేతలు పరస్పర దాడికి దిగడం హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేతలు కొట్లాడుకున్నారు. ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో NITC మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతల మధ్య రసబస చోటు చేసుకుంది. సంజీవ్ రెడ్డి పరస్పర అంబాటి కృష్ణమూర్తి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరు వర్గాలు పిడిగుద్దులతో కొట్లాడుకున్నారు. అంబాటి కృష్ణమూర్తి ప్రెస్ మీటును సంజీవ్ రెడ్డి అనుచరులు అడ్డుకుని అంబాటిపై దాడికి పాల్పడారు. ఈ విషయంపై తెలుసుకున్న అక్కడి చేరుకున్న ఆబిడ్స్ పోలీసులు
సంజీవ్ రెడ్డి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా చూసి ఊరుకోలేమని మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మంగళగిరి రాష్ట్ర మహిళా కమిషనర్ కార్యాలయంలో చైర్పర్సన్ గా ఆమె బాధ్యతలు స్వీకరించి శైలజను ప్రముఖ వైద్యులు రమేష్ బాబు, రాయపాటి శ్రీనివాసరావు, కమిషనర్ కార్యాలయం సిబ్బంది సత్కరించారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని శైలజ స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమ సమయంలో అక్రమ కేసులు ఎదుర్కొన్న వారిపై న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఫస్ట్ అదే అంటే బాధ్యత తీసుకున్నాక ఆ కేసులన్నీ చూసి ఫస్ట్ నేషనల్ విమెన్ కమిషన్ కి ఢిల్లీ వెళ్ళి అక్కడ మినిస్టర్ గారిని కూడా కలిసి కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారిని కలిసి దీన్ని ఎందుకంటే అప్పుడు మేమే తిరిగాము 2-3 సార్లు తిరిగాము, కమిషన్ ఇక్కడికి పిలిపించాము. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న లోవర్ లెవెల్ ఆఫీసర్స్ ఏంటంటే మేనేజ్ చేయబడ్డారు ఇక్కడ. దానిపైన మళ్ళీ మేము కమిషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేసాం ఇలా జరిగిందని. సో మళ్ళీ ఆ కేసులన్నీ ఓకే. అందరికీ నమస్కారం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మరి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక నమ్మకంతో, నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత ఇంత బాగా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఇచ్చిన పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఎవరి పక్కన కూడా బయాస్ లేకుండా అందరు న్యూట్రల్ గా ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాము. అలాగే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్, గంజాయి అనేది లేకుండా చూడాలనే ఒక ఇదితో ముందుకెళ్తుంది. దాన్ని అవహేళన చేయటం కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ అలాంటిది ఏమన్నా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదండి. ప్రతి మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. భారతదేశంలో ముఖ్యంగా మహిళలను పూజిస్తారు ప్రతి ఒక్కరు. అది మాటల్లోనే కాదు, మన చేతల్లో కూడా చూపించాలి. సో ఈ బాధ్యత నేను నిలబెట్టుకుంటాను. నాపై ఉంచిన నమ్మకంకి నేను న్యాయం చేస్తానని అనుకుంటూ థ్యాంక్ యూ. అదేండి, ఈ పొజిషన్ అనేది ఒక పార్టీకి సంబంధించి కాదు, గవర్నమెంట్ మనకు ఆ పోస్ట్ ఇచ్చింది కాబట్టి అందరికీ న్యాయం జరిగేలా చూడాలి. ఇది ఒక పొలిటికల్ పార్టీ పోస్ట్ కాదు. పొలిటికల్ పార్టీ పోస్ట్ ఇస్తే మనం ఆబ్వియస్లీ ఇదిగా ఉన్న వాళ్ళకే చేస్తాం కాబట్టి ఇది ప్రభుత్వం ఎక్కడేం జరిగినా మహిళా కమిషన్ ముందు ఆ న్యూస్ మాకు వస్తుందండి. ఒకవేళ వాళ్ళు భయపడో ఏదో కనుక మా దగ్గరికి రాకపోతే డెఫినెట్ గా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది న్యాయం జరిగేలా చూస్తాము. అలాగే పోలీసుల సహకారంతో అంటే ప్రొలాంగ్ అవ్వకుండా వెంటనే శిక్ష పడేటట్టు చూస్తాం. ఇంకోటి కూడా చెప్పినాం, మహిళా కమిషన్ కి ఇప్పటి వరకు వెబ్సైట్ అనేది ప్రాపర్ గా లేదండి. ఒక వెబ్సైట్ ఇంకో ఎజెండా మాది. వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి అందరికి అందుబాటులో ఉండేలా దాంట్లో హెల్ప్ లైన్ నంబర్స్ గానీ
అలాగే మీరు ఏదైతే పిటిషన్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మహానాడు గొప్ప వేదిక అని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్ది అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం మహానాడుని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి స్వర్గీయ ఎన్టీ రామారావు నిర్వహించిన మహానాడును నేటి వరకు కూడా 2 ఏళ్లకొకసారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ప్రతి 2 ఏళ్ల మే నెల 27, 28, 29 తేదీలో నిర్వహించే మహానాటికి ముందు శాసనసభ నియోజకవర్గ వారీగా, పార్లమెంట్ నియోజకవర్గ వారీగా ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా సమస్యలు తెలుసుకొని తీర్మానం చేసి పార్టీ అధిష్టానం పంపించడం జరుగుతుంది. ఎం జగ్గారావు గారు, జక్కా అప్పారావు గారు పేరు చెప్తే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎవరైనా వార్డు అధ్యక్షుల నుంచి ఎవరైనా మాట్లాడతారనుకునేవారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఈరోజు ఈ మినీ మహానాడు యొక్క నియోజకవర్గంలో మన జిల్లాలోని మనం ముందుగా ఏర్పరచుకుంటున్నాం. అలాగే ఈ రోజు మనకి ఉత్తర నియోజకవర్గం నుంచి మరి మినీ మహానాడుకి తెచ్చుకుంటే వాడు కరెంట్ బిల్లే కడతాడా, ఇంటైతే కడతాడా, కేబుల్ బిల్లే కడతాడా, ఇచ్చి అన్ని పనులు మానుకొని విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ యొక్క విధానం మేరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మహానాడు జరుపుకోవడం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఇది అలవాటుగా వచ్చింది కాబట్టి మరి రేపు ఇది రాష్ట్ర కమిటీకి పంపిస్తాం. సమస్యలు ఇప్పుడే మా పెద్దలు కూడా చాలామంది చెప్పారు, మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ వచ్చి కనీసం 11 నెలలు అయింది. ఇది కాకుండా ఏదైతే మన బడి పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పారో ఆడపిల్లలకి, అది కూడా ఎంతమంది పిల్లలు అయితే అంతమంది పిల్లలకు కూడా 1500 రూపాయల లెక్కని ఆ డబ్బు కూడా రిలీజ్ చేస్తామన్నారు. ఇంకా వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ ఇల్లుల్ని వాళ్ళకి కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మరి ఇంకా ఎంత అవసరం అవుతుందో హౌసింగ్ రేపు మళ్ళీ అన్ని కొత్త అప్లికేషన్లు తీసుకొని స్థలం ఉన్నవారికి సుమారు 3,50,000 వరకు కూడా డబ్బు ఏర్పాటు చేసి ఇల్లు కట్టాలనే ఆలోచన కూడా ఉంది ప్రభుత్వానికి. కాబట్టి కృషి చేస్తాం. ప్రభుత్వం ఏదైతే ఉందో ఈవేళ ఈ మహానాడుల్లో పెట్టిన సమస్యల్ని వాళ్ళు కూడా క్రోడీకరించి ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయాలి, ఇప్పటి వరకు మనం ఎన్ని చేసాం, ఇవన్నీ కూడా ఇంకా ఏం చేయాలని చెప్పి ఆలోచనతో పనిచేసే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గం యొక్క మహానాడుని మేము అందరం పెద్ద సమస్యలో పెట్టుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం, ప్రజలకు మేము ఏవైతే హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడానికి చూచా తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మంది ప్రత్యేకంగా పాల్గొనడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల గ్రామ స్థాయిల వరకు జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం 2 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణపై సచివాలయం నుండి సంబంధించిన శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు.
వివాహిత ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్లాల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. జవహర్లాల్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మత్తుస్వామి కాలనీలోని కుటుంబంతో కలిసి జీవనం కొనసాగే భవానీ ఈ నెల క్రితం భర్తని కోల్పోవడంతో బంధువులు ఇంటి నుండి జవహర్లాల్ నగర్కు అద్దెకుంటున్న ఇంటికి చేరుకొని ఈ రోజు ఉదయం ఉరి వేసుకొని బలమరణానికి పాల్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న జవహర్లాల్ నగర్ పోలీస్ కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మా పిల్లలు వేరన్నా లోపలికి మా పిల్లలు వేరు అన్నమయ్య జిల్లా మదనపల్లి డివిజన్ ఎనకపల్లిలోని జరిగిన మహిళా హత్య కేసులో పోలీసులు ఛేదించి ముగ్గురిని అరెస్టు చేశారు. ఎనకపల్లి వద్ద ఈ నెల 11న శివమ్మ దారుణ హత్యకు గురైన కాలు చేతులు కట్టేసి మెడకు తాడు బిగించి దుండగులు హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. నిందితులు నీలావతి గోపాల్, గణేష్ గా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు నీలావతి గోపాల్, గణేష్ గా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రామసముద్రం పిఎస్ లిమిట్స్లో చెంబుకూరు అనే విలేజ్ దగ్గరలో మనకు ఒక లేడీ శవం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉందని చెప్పి దాని బేస్డ్గా ఇమీడియట్గా మా సిబ్బంది డాగ్ స్క్వాడ్ అనేది టువర్డ్స్ కర్ణాటక వైపు బార్డర్ వైపు పాయింట్అవుట్ చేయడం జరిగింది. అదొకటే ఆ రోజు మాకున్నట్లు. అంతేకాకుండా బాడీని అది ప్రాపర్గా అబ్జర్వేషన్ చేయటము, ఆ డెడ్ బాడీని ప్రాపర్గా పోస్ట్ మార్టం చేయించడం ద్వారా మేము గమనించింది ఏంటంటే రైట్ హ్యాండ్ మీద ఒక టాటూ లాంటిది ఒక పేరు, ఆడపిల్ల పేరు ఉందని చెప్పి గమనించాం, యస్మిత అని చెప్పి. సో ఆ పేరును బట్టి మనం సోషల్ మీడియాలో మనకు తెలిసిన గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం పట్టలేదని చెప్పి పోలీసుని అప్రోచ్ అవ్వడం జరిగింది. సబ్సిక్వెంట్గా విచారిస్తే ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో పాటు వెళ్ళిందంటే వాళ్ళ ఆడబోతు అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్తో పాటు బెంగళూరుకి బయలుదేరడానికి రామసముద్రం వెళ్ళే బస్సు ఎక్కిందని చెప్పి తెలుసుకున్నాం. సబ్సిక్వెంట్గా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఆ వ్యక్తి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ సిస్టర్ ఈ లేడీ ఎవరైతే చనిపోయిన ఆవిడకి అండ్ వాళ్ళ హస్బెండ్కి కొన్ని మ్యారిటల్ ఇష్యూస్, వివాహపరంగా కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ప్రీవియస్గా ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిందన్న కోపం మీద ఈ లేడీ ఆమెకు సంబంధించిన ఒక అతనితో బెంగళూరులో ఉన్న ఒక ఆటో డ్రైవర్ని ఇక్కడ పిలిపించుకుని అదేవిధంగా వల్ల కేసు డిటెక్ట్ కాదనుకున్నారు. బట్ లక్కీలీ మా సిబ్బంది కొద్దిగా అటెంటివ్గా ఉండటం, అదేవిధంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా ఈ కేసు అనేది క్రాక్ చేయగలం. అదర్వైజ్ యూజువల్లీ ఇటువంటి కేసెస్ ఆల్మోస్ట్ ఫర్ ఎవర్ అట్లే ఒక సిస్టర్ అంటే మా పరుగు పోతుంది ఈ విధమైన ఆలోచనతో అది చేయడం జరిగింది. ఇద్దరు ఏమో అరెస్ట్ చేస్తారు. ఒకళ్ళు వచ్చేసి ఈమె డైరెక్ట్ రిలేటివ్, ఒకళ్ళు వచ్చేసి షీ హాస్ సమ్ రిలేషన్షిప్ వాళ్ళిద్దరిని యూజ్ చేసుకుని షీ హాస్ మాట్లాడతారు. ఒక అతను రామసముద్రం చెందిన అతను వాళ్ళ రిలేటివ్ అబ్బాయి ఎవరైనా ఉన్నారు. ఇంకొక అతను వచ్చేసి ఈజ్ అన్ ఆటో డ్రైవర్ వర్కింగ్ ఇన్ బెంగళూరులో ఆటో డ్రైవర్ చేసుకుంటున్నాడు. ఈ లేడీ కూడా బెంగళూరులో ఉంటుంది కాబట్టి అక్కడ పరిచయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాచార కమిషన్లో ఒక బీసీని నియమించకపోవడం దురదృష్టకరం. ప్రజాపాలనలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. కార్యకర్తల కోసం నా భార్య తాలిబొట్టును సైతం త్యాగం చేయడానికి సిద్ధం. బనగానపల్లె మినీ మహానాడులోని భావోద్వేగానికి గురైన మంత్రి జనార్దన్ రెడ్డి.
ఏలూరు జిల్లాలో ఉపాధి హామీ పథక లక్ష్యాలను జూన్ 15వ తేదీలోపు పూర్తి చేయాలి. రాష్ట్రంలో జిల్లాలను 3వ స్థాయిలో ఉంచేందుకు కృషి చేయాలన్న మంత్రి నాదెళ్ల. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోలేము. ఏపీ మహిళా కమిషనర్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన రాయపాటి శైలజ. ఇవి బులెటిన్స్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.